రాజకీయాల్లో అత్యంత కీలకమైంది విశ్వసనీయత. నమ్మిన ప్రజలకైనా వెంట నడిచిన అనుచరులకైనా ఒక నాయకుడు ఇచ్చే భరోసా మీదే అది ఆధారపడి ఉంటుంది. అయితే ఏపీలో ఆ నాయకుడి తీరుతో ఫాలోవర్స్ అంతా బోరుమని ఏడుస్తున్నారట. ఆయన తన దారి తాను చూసుకుంటే ఇన్నాళ్ళు వెంట నడిచిన వారు ఎటెళ్లాలో తెలియక మదన పడుతున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా కథ? ఆళ్ల నాని సైకిల్ ఎక్కారు సరే, తమ సంగతేంటి అంటున్న అనుచరులు. టీడీపీలోకి ఎంట్రీ దొరకడం లేదా? ఇదే అదునుగా ఆళ్లకు వైసీపీ చెక్ పెడుతోందా? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయం మొదలెట్టి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ట్రెండ్ ని ఫాలో అవుతూ అధికారం పోగానే వైసీపీకి బైబై చెప్పేశారు. అధికార పక్షంలో రాజకీయ జీవితం పదిలమనుకుని కుమారుడితో కలిసి టీడీపీలోకి జంప్ అయిపోయారు. గతంలో ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా స్థానిక ఇన్ఛార్జ్ గా పనిచేసిన నానికి స్థానికంగా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన పార్టీ మారగానే వాళ్ళందరూ సైతం కండువా మార్చేందుకు సిద్ధమయ్యారు. అయితే చాలా రోజుల పాటు మదనపడి చివరాఖరికి టీడీపీలోకి చేరిన ఆళ్ల నాని కేవలం కుమారుని వెంటేసుకుని వెళ్లి చంద్రబాబుని కలిసొచ్చారు. పార్టీ మార్పుని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆయన వెంట నడిచిన నాయకులకు మాత్రం ఇంకా టీడీపీలోకి ఎంట్రీ దొరకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అధికార పార్టీలో చేరదామనుకున్న పలువురు ఏలూరు వైసీపీ నాయకులకు ప్రవేశ అనుమతి లభించక ఈ మాజీ ఉప ముఖ్యమంత్రి కాంపౌండ్ బయటే పడిగాపులు కాస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఆళ్ల నానికి వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు అన్న పేరుంది. అలాంటి నాయకుడు జగన్ను వీడటం పొలిటికల్ గా పెద్ద సంచలనమనే చెప్పాలి. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయిన ఆళ్ల రాజకీయాలకి దూరమన్నట్లుగానే వ్యవహరించారు. అధికార కూటమి వైపు నుంచి విమర్శలొచ్చినా స్పందించలేదు. కాస్త టైం తీసుకుని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేతో చేతులు కలిపి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు సమక్షంలో కండువా కూడా మార్చేశారు. దీంతో ఆయన వెనుక భారీగా వైసీపీ నేతలు వలస వెళ్లడం ఖాయం అనే చర్చ జరిగినా అలాంటి నేతలకు ఇంకా అటువైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. దీంతో ఆళ్ల నాని వెంట నడిచే చాలా మంది నాయకులు పొలిటికల్ జంక్షన్ లో నిలబడ్డారట. ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా తన స్థాయిలో ఆళ్ల నాని ఇటీవల పొలిటికల్ గేమ్ మొదలు పెట్టారన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. 5 వైసీపీ కార్పొరేటర్లతో సహా పలువురు కీలక నేతలు మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారన్న చర్చ జోరెందుకుంది. నాని కాంపౌండ్ నుంచి వారికి విపరీతమైన ఫోన్ కాల్స్ పోతున్నాయట. టీడీపీలో చేరితే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందన్న భరోసా కూడా ఇస్తున్నారట. కొందరు నేతలు నానిని పర్సనల్ గా కూడా కలిసొస్తున్నట్లు ఏలూరు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆళ్ల నానికి చెక్ పెట్టేందుకు ఏలూరు జిల్లా వైసీపీ నేతలు అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ ఇన్ఛార్జీలతో పాటుగా బొత్స సత్యనారాయణ, కారుమూరి వంటి సీనియర్లు క్యాడర్ కి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నేతల్ని టీడీపీలోకి లాగేందుకు ఆళ్ల నాని ప్రయత్నిస్తుంటే ఆయన మాజీ సహచరుడు, ప్రస్తుత ఏలూరు వైసీపీ ఇన్ఛార్జ్ జయప్రకాష్ పార్టీ క్యాడర్ ని చెక్కు చెదిరిపోకుండా కాపాడుకునే పనిలో ఉన్నారట. ఈ ప్రయత్నాల్లో ఎవరు పైచేయి సాధిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.